నమస్తే. అయితే వివక్షను రూపుమాపడానికే ఈ కులగణన చేపడుతున్నాం. దీంట్లో ఈ కులగణన విషయం పైన మోదీ ఎప్పుడైనా నోరు విప్పిండా? ఇట్లాంటి అంశాలు రాహుల్ గాంధీ మాట్లాడిండు నిన్న మొత్తానికి వేదిక మీద. ఇది ప్రజల అభివృద్ధికి ఉపకరణంలా నిలుస్తుందట. ఏది ఈ కులగణన అనేది ప్రజల అభివృద్ధి కోసం ఒక కణంలాగా మొత్తానికి కణంలాగా నిలుస్తుందని చెప్తుండే. ఇక దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కావాలి. ఇక కుల వివక్షపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదు? మేధావులు సామాజికవేత్తల సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి అంశం. మొత్తానికి దీని మీద మోదీ ఎందుకు మాట్లాడతలేడు? దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక రోల్ మోడల్ కావాలట. కేసీఆర్ చెప్పిన మాటలన్నీ మళ్ళీ ఇలా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. ఈ రోల్ మోడల్ ఎప్పుడు కావాలి? మరి ఏ నాయకుడు వస్తే కావాలి? ఈ మాటల వరకేనా, చేతలు ఉన్నాయా లేవా? ఇక సదస్సులో వేదికపై కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూర్చున్నాడు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గురించి చెప్తా నేను. ఈ రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే ఫేమ్ ప్రజల్లో ఫేమ్ తగ్గుతుందో ఆ సమయంలో బట్టి విక్రమార్కను పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఎప్పుడైతే ఫేమ్ పెరుగుతుందో అప్పుడు బట్టి విక్రమార్కను దూరం కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇట్లాంటి క్యారెక్టరు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. ఇకపోతే చిత్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి అయినటువంటి దీపాదాస్ మున్షి అట్లాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా పక్క పొంటే కూర్చున్నటువంటి అంశం ఇక్కడ చూడరు. దీపాదాస్ మున్షి, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, అట్లాగే బట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ మొత్తం కులగణన పైన మాట్లాడినటువంటి అంశాలయ్యా ఇవి. కులగణన కోసం మాట్లాడినటువంటి అంశాలు. సామాజిక న్యాయానికి పట్టుబడే సర్వే నిర్ణయమట. ఇక రాహుల్ గాంధీ చేతల నేత, రాహుల్ గాంధీ చేతల నేతనట, మాటల నేత కాదు, చేతల నేత. ఇక పౌర సమాజం సూచనలు తీసుకోవాలంటే ధైర్యం కావాలి. కులగణన సంప్రదింపుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బేషట. రేవంత్ను ప్రత్యేకంగా అభినందించిన రాహుల్. బేష్ అనిపించుకున్నాడు అయ్యా. రాష్ట్ర అభివృద్ధి బేషట, రాష్ట్ర పరిస్థితులు బేష్గా ఉన్నాయట. ఇది రాహుల్ గాంధీ మొత్తం మీద రేవంత్ రెడ్డిని బేష్ అన్నాడట. వాళ్ళే బేస్ కొట్టుకోవాలి, ఇంకోళ్ళు కొట్టద్దిగా. పక్కోళ్ళు వచ్చి బేస్ కొడితే అప్పుడు తెలుస్తుంది మరి అభివృద్ధి ఎట్లా ఉందనేది. మీరే డబ్బా కొట్టుకుంటే ఏం తెలుస్తుంది? ఇక ప్రైవేటు ఆస్తుల నిర్బంధ స్వాధీనం కుదరదట. ఇప్పటి నుండి ప్రైవేటు ఆస్తుల నిర్బంధ స్వాధీనం కుదరదు. పరిమితులకు లోబడే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు మొత్తానికి చారిత్రాత్మక నిర్ణయం. ఇక మెజారిటీ న్యాయమూర్తుల తరపున తీర్పు రాసినటువంటి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్ని అంశాలతోనే ఏకీభవించినటువంటి జస్టిస్ మొత్తానికి బివి నాగరత్న, ఇక విభేదించినటువంటి జస్టిస్ మొత్తానికి సుందాషు. ఏదిట్లా ఉంటే ఇక వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినప్పటికీ ఇక రాజ్యాంగం తగిన రక్షణ కల్పించింది. నిర్బంధ స్వాధీనాలు, హడావుడి నిర్ణయాలు, ఇక న్యాయబద్ధంగా లేనటువంటి పరిహారాల కారణంగా పౌరులు నష్టపోవడానికి చట్టం అనుమతించబోదు. ఇక చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించిన సరైన పద్ధతులు పాటించాలి అని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి ప్రైవేటు ఆస్తుల నిర్బంధ స్వాధీనం కుదరదని చెప్తున్నటువంటి కథ. మొత్తానికి కోర్టు నిర్ణయం తీసుకుందంట. దీని మీద తీర్పు రాసినటువంటి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. ఇక ఓటెత్తిన అమెరికా. మొత్తానికి అమెరికాలో ఓట్ల పర్వం మొదలైపోయింది. నిన్న ఓట్లు భారీగా పడతా ఉన్నాయనేటువంటి అంచనలో అయితే ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా పోలింగ్ కొనసాగుతుంది. 16 కోట్ల ఓట్లు పోలవుతాయని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి 16 కోట్ల ఓట్లు పోలింగ్ అవుతాయి అనేటువంటి అంచనలో ఉన్నారు అమెరికాలో. ఇక మొత్తానికి ముందే ఓటేసినటువంటి 8.2 కోట్ల మంది. ఇక ట్రంప్, హారిస్ హోరాహోరీ తొలి ఫలితం టైం. ఇక చెరో 3 ఓట్లు కూడా అని చెప్తున్నటువంటి అంశం. ఇక లెక్క సులభం, ఫలితం క్లిష్టం. లెక్క సులభమట, ఫలితం క్లిష్టంగా ఉందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే అన్ని సమస్యలకు మూలం అధిక ఎత్తిపోత లక్ష్యమే. మేడిగడ్డ సామర్థ్యాన్ని 4 రెట్లు పెంచారు. అందుకు అనుగుణంగా బ్యారేజీల మొత్తానికి స్ట్రక్చర్లు గేట్లలో మార్పులు చేశారు. అయితే అన్ని సమస్యలకు మూలం అధిక ఎత్తిపోతల లక్ష్యమేనట. అధిక ఎత్తిపోతలు పోయడానికే దీనికి కారణమైపోయిందని చెప్తున్నారు. మూడింటి డిజైన్లను థర్డ్ పార్టీ పరిశీలించలేదు.
ఇక నాణ్యతతో పాటు నిర్వహణలోనూ లోపాలను గుర్తించాం. ఇక తుమ్మిడిహెట్టిని పరిశీలిస్తే మేడిగడ్డపై భారం తగ్గేది. కాళేశ్వరం పైన సాంకేతిక కమిటీ నివేదికలో అభిప్రాయపడ్డటువంటి అంశాలని చెప్తున్నారు. ఇక ఎక్కువ నీటి నిల్వకు గేట్లు ఎత్తు పెంచారు. ఎక్కువ నీటి నిల్వ కోసం గేట్లు ఎత్తు పెంచారట. సహజంగా బ్యారేజీలో నీటి నిల్వ తక్కువగా ఉంటుంది. అందుకే ఇక వర్టికల్ లిఫ్ట్ గేట్లను కూడా అమర్చుతారు. ఇక కాళేశ్వరం బ్యారేజీలలో నీటిని ఎక్కువగా నిల్వ చేసేందుకు వాటి సైజును భారీగా పెంచి ఇక రేడియల్ గేట్లను కూడా బిగించారు. మేడిగడ్డ వద్ద 282 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని కూడా అంచనా వేసి అక్కడ నుంచి 180 టీఎంసీలను ఎల్లంపల్లికి మళ్లించాలని కూడా నిర్ణయించారు. మొత్తానికి ఈ రకంగా ఇది తీసుకున్నటువంటి నిర్ణయం అట. ఇది రాసుకొచ్చిరాయ వార్త. ఇకపోతే ఈ కారణంగా 90 రోజుల పాటు నీటిని మొత్తానికి నిల్వ చేయాల్సి వచ్చింది. ఇక తుమ్మిడిహెట్టి నుంచి 60 టీఎంసీల నీటిని మళ్లించేందుకు మేడిగడ్డ పైన భారం తగ్గేది. మొత్తానికి ఇది మేడిగడ్డకు సంబంధించిన వార్త. ఇకపోతే రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఇక ₹29,345 కోట్లతో రెండో దశ నిర్మాణం. ఇక ఎన్టీపీసీ బోర్డు ఆమోదం తెలిపినటువంటి అంశం. మొత్తానికి ఇకపోతే జేఈ అడ్వాన్స్డ్ ఇకపై 3 ఏళ్లు రాయొచ్చు. 2023 మార్చిలో ఇంటర్ ఉత్తీర్ణులకు ఇప్పుడు పరీక్ష రాసే అవకాశం మొత్తానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక గ్యారెంటీలు రుణమాఫీ అమలు ఇక చేశామంటూ మహారాష్ట్రలో ప్రకటనల బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇక ఉద్యాన పంటలపై ఇక శిక్షణకు రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక మంత్రి తుమ్మలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మొత్తానికి లేఖ రాస్తున్నటువంటి అంశం. ఇకపోతే ఆటో డ్రైవర్ల మహాధర్నాలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మొత్తానికి చిత్రంలో పల్ల రాజేశ్వర్ రెడ్డి ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక ముఠా గోపాల్ తదితరులు మొత్తానికి ఆటో డ్రైవర్ల మహాధర్నాలో మాట్లాడుతున్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అంటూ కేటీఆర్ మొత్తానికి ఆటో డ్రైవర్లతో కలిసి ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఎన్ని ధర్నాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే పని చేస్తూనే ఉంటాడు. ఎవరి మాట ఈయనే పరిస్థితిలో లేనట్టున్నది. ఈయనే నా దారే రహదారి అన్నట్టుగా ఉన్నది. ఇక నేరానికి తగ్గ శిక్ష పడుతుందా ఇక సమీక్షించే యోచనలో కేంద్ర ప్రభుత్వం. అవసరమైతే ఆ తీర్పులు ఇక నిలుపుదల. బాలికపై అత్యాచారం కేసుల్లో పెద్దగా విచారణ లేకుండానే ఇక మరణ శిక్షలు. ఓ కేసులో 30 నిమిషాల్లోనే ఇక విచారణ తీర్పు. మరో దాంట్లో అరెస్ట్ చేసినటువంటి 23 రోజుల్లో ఉరిపడింది. మొత్తానికి దీంతో 2021 తర్వాత నమోదైనటువంటి ఫోక్సో కేసుల్లో తీర్పులన్నింటినీ సమీక్షించే యోచన జరుగుతుంది. ఇక విధాన రూపకల్పనలో కేంద్ర న్యాయశాఖ డిసెంబర్లో సుప్రీంకోర్టుకు నివేదిక కూడా ఇవ్వబోతుందట. అన్నీ కుదరదు అంటూ ప్రైవేటు ఆస్తులన్నింటిపైన ప్రభుత్వానికి హక్కు లేదు. అన్నీ కుదరదు. చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఇక మదర్సాలకు సుప్రీం ఊరట. యూపీ మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమే. 17 లక్షల మందిని బడుల్లో చేర్చాలన్నటువంటి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇక కొట్టివేత. ఇకపోతే మొత్తానికి ఫాజిల్ కామిల్ ఇక డిగ్రీలు ఇక యూజీసీ చట్టం ఇక రాజ్యాంగానికి విరుద్ధం అంటూ చెప్తున్నటువంటి ధర్మాసనం. ఇకపోతే ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. మొన్న కుల గణన విషయం పైన మొత్తానికి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఇట్లా పోతే ఇక కమల గెలిస్తే చరిత్రే. ఇక చివరి అంకం సర్వేలో హ్యారిస్ ఇక వైపే స్వల్పంగా మొగ్గు చూపుతున్నటువంటి అంశాలు. ఇక మొత్తానికి అమెరికన్లు కొత్త అధ్యయనాన్ని లిఖించబోతున్నారు. ఇక నేను ఓ మహిళగా ఓట్లడగలేదు, అధ్యక్ష పదవికి సరైన వ్యక్తిని అని భావించినందుకే ఇక ఓట్లు అడిగాను అని చెప్తున్నటువంటి కమలా హ్యారిస్. మొత్తానికి శ్రీశైలం సాగర్ను ఖాళీ చేయొద్దు అంటూ నీటిని సాగుకే వాడండి. ఇక వానాకాలం దాకా పొదుపు పాటించండి అంటూ తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. పోటాపోటీగా నీటి విడుదలపైన ఆందోళన కూడా చేపడుతున్నారట. ఇకపోతే సహజ సేంద్రియ వ్యవసాయానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటూ కొత్తగూడెంలో మొత్తానికి ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పేసింది. రాష్ట్రంతో కలిసి స్థాపనకు సుఖాంతం. ఇక మంత్రి తుమ్మల లేఖకు స్పందన. ఇక మొత్తానికి మంజూరు కానున్నటువంటి 10 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయట. ఇకపోతే అయ్యా నాది ఏ రాష్ట్రం
మెడికోకు శాపంగా 148 జీవో పీజీ సీటు కోల్పోతున్న తెలంగాణ వాసి. మొత్తానికి జీవో ప్రకారం 6 నుండి 12వ తరగతితో పాటు ఇక ఎంబీబీఎస్ చదివినటువంటి చోటే స్థానికత. ఇక ఉమ్మడి ఏపీలో కోరుకొండ సైనిక్ స్కూల్లో ఇక చదివినటువంటి షాద్ నగర్కి చెందిన పృథ్వీరెడ్డి మొత్తానికి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ పీజీ కౌన్సిలింగ్కు అనుమతించినటువంటి తెలంగాణ ఎంబీబీఎస్ ఏపీలో చేయలేదని అక్కడ నో. ఇక మొత్తానికి 7న కౌన్సిలింగ్ ప్రశ్నార్థకంగా భవితవ్యం. ప్రభుత్వం మొత్తానికి న్యాయం చేయాలంటూ అభ్యర్థన. మొత్తానికి ఇది ఏది అయ్యా నాది ఏ రాష్ట్రము? మెడికోకు శాపంగా 148 జీవో పీజీ సీటు కోల్పోతున్నటువంటి తెలంగాణ వాసి. మొత్తానికి తెలంగాణ వాసి పీజీ సీటు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జమిలీ. మొత్తానికి ఆ సమావేశాల్లో జమిలీ వక్ఫ్ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విదేశాంగం కుల గణన పైన కూడా విపక్ష గలం ఎత్తబోతున్నారట. మొత్తానికి ఇది ఇట్లా ఉంటే ఇక మిర్యాలగూడలో రైస్ మిల్లుల వద్ద బారులు తీరినటువంటి ధాన్యం ట్రాక్టర్లు. ఇక సన్నాలు మిల్లర్లకే ఇక మొత్తానికి ధాన్యం అమ్మేస్తున్నటువంటి అన్నదాతలు. ఇక తేమ నిబంధనలు లేకపోవడమే ప్రధాన కారణం. 2200 నుంచి 2400 వరకు పలుకుతున్నటువంటి ధర. మొత్తానికి 2200 నుండి 2400 వరకు ధర పలుకుతుంది. ఇక నల్గొండ జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మొత్తానికి వెలవెలలాడుతున్నాయి. ఇక సీఎం గడువు మొత్తానికి సీఎంఆర్ గడువు 30కి పొడిగింపు. ఇక వ్యవధిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మళ్ళీ భారత్ బ్రాండ్ అమ్మకాలు. ఇక బియ్యం కిలో రూపాయలు 34, గోధుమ పిండి వచ్చేసి 30 రూపాయలంట. ఇట్లా ఉన్నది. ఇక సన్నాల మిల్లర్లకే మిల్లర్ల విషయము సన్నాల విషయం అట్లా ఉన్నది. ఇక మన బొమ్మ ఏం రాసుకొచ్చిందో చూద్దాం. అందాల బొమ్మ వెలుగు దినపత్రిక. మొత్తానికి ఓటేసినటువంటి అమెరికా అగ్రరాజ్యం. కొత్త ప్రెసిడెంట్ ఎవరో నేటి రాత్రికల్లా తేల్చే ఛాన్స్ ఉందట. ఇవాళ రాత్రికల్లా కొత్త సీఎం కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది తేలిపోయే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయం మొదలైనటువంటి పోలింగ్. మొత్తానికి ఆయా స్టేట్స్లో ఓటింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్. ఇక కమలా హారిస్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఇక జాతీయ సర్వేలో మాత్రం కమలకే ఆధిక్యం కనబడుతుందట. మొత్తానికి ఇకపోతే ఒలింపిక్స్కు మేం రెడీ అంటూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి లెటర్ రాసినటువంటి ఇండియా. ఇక 2036 ఒలింపిక్స్ పారాలింపిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇక ఐఓసికి ఇండియన్ ఒలింపిక్ మొత్తానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓఏ లెటర్ రాసింది. మొత్తానికి ఇక అయితే సౌదీ అరేబియా మొత్తానికి ఖతార్ టర్కీ వంటి దేశాలు కూడా ఒలింపిక్స్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయట ఈ దేశాలు. ఇక పోతే యూపీలోని మదర్సాలు రాజ్యాంగబద్ధమే. ఉత్తరప్రదేశ్లోని మదర్సాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. యూపీ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగబద్ధమేనని కూడా వెల్లడించింది. ఇక రేపటి నుంచి టెట్ అప్లికేషన్లు కొనసాగబోతున్నాయి. టెట్ ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. ఇక షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచే ప్రారంభం కావాల్సినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఇక టెక్నికల్ ఇష్యూస్ కారణంగా 7వ తేదీకి వాయిదా పడింది. ఇకపోతే మెగా వేలానికి 1574 మంది. ఇక ఐపీఎల్ 2025 సీజన్ కోసం జరిగేటువంటి మెగా వేలంలో ఇక 1574 మంది ఆటగాళ్ళు ఇక తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఇక వేలానికి 1165 మంది ఇండియా ప్లేయర్లు ఇక 409 విశేషీ ఆటగాళ్ళు ఇక రిజిస్టర్ చేసుకోనున్నారని కూడా బీసీసీఐ ప్రకటించింది. మొత్తానికి ఇక ఇది ఇట్లా ఉంటే దేశద్రోహమా కులగణన చేయడం అనేది ఒక దేశద్రోహమా? దేశాన్ని విడగొడుతున్నానంటూ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతుండు. ఇక మరి నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావా నిజం చేస్తున్నావా? ఈ కులగణన వల్ల మరి ఏం లాభమో అది మరి కొంతమందికి అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. కులాల వారీగా జనాభా లెక్క తేల్చి పేదలకు సంపద పంచాలి. ఇక తెలంగాణలో చేపట్టేటువంటి కులగణన దేశానికి రోల్ మోడల్ కావాలి. సంపద పంచుతాడంట. కులాల వారిగా విడగొట్టి సంపద పంచుతాడట. మరి కులాల వారిగా విడగొట్టి మరి ఏం చేస్తాడో చూడాలి. ఇక ఆటో డ్రైవర్లకు ఇక నెలకు 5,000 ఇవ్వాలి అంటూ మొత్తానికి కేటీఆర్ వాళ్ళ తరఫున ధర్నాలో నిలబడ్డాయా.
ఇక సుంకీశాల ఘటనలో కాంట్రాక్టర్పై మొత్తానికి చర్యలేవి అంటూ ఆగస్టు 2న ఇక రిటైనింగ్ వాల్ కూలీ నీట మునిగినటువంటి సర్జుపూల్ ఇక కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కూడా విచారణ కమిటీ నివేదిక మొత్తానికి నేటికి ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నామమాత్రంగా 4 అధికారుల సస్పెన్షన్, సాగర్ నీటి మట్టం తగ్గితేనే ఇక రిపేర్లకు ఛాన్స్ కూడా ఉండబోతుంది. అయోమయంలో ఇక సుంకీశాల ప్రాజెక్టు భవిష్యత్తు నిలిచిపోయిందట. మొత్తానికి సుంకీశాల ఘటనలో కాంట్రాక్టు పైన చర్యలేవి. ఇక నేటి నుంచి సమగ్ర సర్వే, ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్లో ఎంట్రీ. సర్వేలో 85,000 మంది ఎన్యూమరేటర్లు, ఇక 8,500 మంది సూపర్వైజర్లు 8,500 మంది సూపర్వైజర్లు ముందే ఏ రోజు ఏ ఇంటికి వస్తారనే సమాచారం. సాధారణ రోజుల్లో మధ్యాహ్నం, సెలవుల్లో ఉదయం నుంచే సర్వే. సాధారణ రోజుల్లో మధ్యాహ్నం, సెలవుల్లో ఉంటే ఉదయం నుంచే సర్వే. మొత్తానికి ఎవరింటికి వస్తారనేది ఇక సర్వే వాళ్ళు చేస్తున్నటువంటి రిపోర్టు ప్రకారం మొత్తానికి ఇళ్లల్లోకి వచ్చేసి సర్వే చేస్తారంటే. ఇక లిక్కర్ రేట్ల పెంపు, ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. బీర్ పైన 15 నుంచి 20, ఇక క్వార్టర్పై మొత్తానికి 10 నుంచి 80 వరకు పెంచే ఛాన్స్ ఉందట. ఇక కనీసం 20 నుంచి 25% పెంచేందుకు నిర్ణయం, ప్రతిపాదనలు రెడీ చేస్తున్నటువంటి అధికారులు. మొత్తానికి ఇక లిక్కర్ పైన రేట్లు పెంచే అవకాశం అయితే మళ్ళీ వచ్చేసింది. ఇక రేట్లు పెంచిర్రు, ఇక డబ్బులు అడ్డగోలుగా కథం, ఇక గుంజేదే గుంజాలి. ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ రిలీజ్. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఇక ఫీజు చెల్లించేందుకు ఛాన్స్. ఇక పెనాల్టీతో డిసెంబర్ 27 దాకా అవకాశం ఉందట. ఇక ఫస్ట్ సెకండ్ ఇయర్ జనరల్ కోర్సుల ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 520 రూపాయలు. ఇక వొకేషనల్ కోర్సులో పరీక్ష ఫీజు వచ్చేసి 750 రూపాయలు. మొత్తానికి ఇక ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. 26 వరకు చెల్లించే ఛాన్స్ కూడా ఉంది. ఇది వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలు. ఇక రేవంత్ ఫెయిల్, రియల్ డమాల్. హైడ్రా పేరుతో సర్కార్ బ్లాక్మెయిల్ దందా. ఇక 11 నెలల్లో ఒక్క మంచి నిర్ణయం లేదు. కేసీఆర్ హయాంలోనే భూములకు విలువ ఉంది. ఇక సంక్షోభం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. ఇక కాంగ్రెస్ పాలనలో మొత్తానికి మార్పు మంచిగానుందా? ఇక ప్రభుత్వాన్ని రియల్ ఏజెంట్లు ప్రశ్నించాలి. ఇక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం పైన పోరాడతామంటూ ఇక వార్త చూస్తున్నాం. తెలంగాణ రియాల్టర్స్ ఫోరం సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇకపోతే హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ కోసం మొత్తానికి కేటీఆర్ నిలబడ్డాడు అండగా. ఇక నేడు రాడేలా రాహుల్ ఇక నాడు హామీలు ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేసిన వైనం అని చెప్తున్నటువంటి అంశం. అంతే, హామీలు ఇచ్చారు, ముఖం చాటేసారు. ఇక వెంటిలేటర్ పైన గురుకులం. మొత్తానికి విద్యార్థులను ఆసుపత్రుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. వెంటిలేటర్ పైన గురుకుల విద్యార్థులు ఉన్నారు. వాకిండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మొత్తానికి 60 మంది విద్యార్థులకు అస్వస్థత జరిగింది. అందులో భాగంగానే ఇక మన మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి పరామర్శించడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని పరామర్శిస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, ఇక కొప్పుల ఈశ్వర్ కూడా ఉన్నారు. ఇక బిగ్ దందాలో దారుణాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఒకే అంశంపై 2 FIRలు నమోదు. ఇక ఆన్లైన్లో ఒకటి కోర్టుకు వచ్చింది. ఇక మరొకటి తొలి FIRలో మార్పులు చేర్పులు. ఇక తహసీల్దార్ పేరిట 2 ఎకరాల ఫిర్యాదులు. ఇక ఒకేసారి ఇచ్చినట్టుగా ఇక సీరియస్ నోటీసులు. మొత్తానికి ఇది ఇట్లా ఉన్నది. ఇక కర్ణాటకలో లిక్కర్ స్కామ్ ఇక ప్రత్యేక కాలమ్స్. ఇవా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. ఇక నేటి నుంచి కులగణన. ఇక కుల మతాలు చెప్పకుంటే ప్రత్యేక కాలమ్స్. ఇక పిటిషనర్ల వినతి పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఒంటి పూటే బడులు, కులగణన సర్వే విధుల్లో టీచర్లు ఫలితంగా సగం పూటే ఇక ప్రైమరీ స్కూల్. మొత్తానికి కులగణన ఏర్పాటు పైన ఇవాళ నుండి కులగణన ప్రారంభం కాబోతుంది. ఇక దీనిపైన ఒంటి పూట బడులు. ఇక దీని మీద మరి ఎట్లాంటి సర్వే చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది ఒక్కరి దగ్గరికి వెళ్ళిన తర్వాత సర్వే పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళే చెప్తారు ఊరంతా. ఇక